హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బిజీ షెడ్యూల్ ఉండే. సో, బోల్‌లన్నీ అలాగే ఉండిపోయాయి. పిల్లలు వాళ్ళు వాళ్ళ పనులు చేసేసరికి అసలు చాలా టైం అయిపోయింది. బయటకెళ్ళేసి వచ్చేసరికి సో, క్లీనింగ్ చేసే టైం లేకుండే. సో, అందుకోసమని ఇవన్నీ నేను ఈరోజు డిష్ వాషర్‌లో ఏసేస్తున్నాను. సో, డిష్ వాషర్ ఎలా యూజ్ చేయాలో, ఎలా వేయాలో కూడా మీకు చూపిస్తాను. ఏసే ముందు మాత్రం ఇవి ప్రాపర్‌గా ఒకసారి రిన్స్ చేసుకోవాలి. రిన్స్ చేసుకున్న తర్వాతనే ఇవి వేయాలి. ఇలా అండి బౌళ్ళన్నీ ఇలా నీట్‌గా సర్దేశాను ఎక్కడివక్కడ. ఫస్ట్ వచ్చేసి పైనంతా ప్లాస్టిక్‌యి పెట్టాననమాట. జనరల్‌గా యాక్చువల్లీ ప్లాస్టిక్ అలా పెట్టకూడదు. మైక్రోవేవ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ అయితేనే ఈ ప్లాస్టిక్ మాత్రమే ఇక్కడ పెట్టాలి. అండ్ కిందొచ్చేసి నేను పోర్సిలిన్ అన్నీ పెట్టాను. స్టీల్, పోర్సిలిన్ ఎక్కువ యూజ్ చేస్తాం ఏంటంటే డిష్ వాషర్‌లో వేయనీక అవి ఈజీ ఉంటాయన్నమాట. మామూలుగా వేరే నాన్ స్టిక్ కానీ రీయూజబుల్ ప్లాస్టిక్, జనరల్గా మనం ఇంట్లో యూజ్ చేసే ప్లాస్టిక్ అలాంటి ఎక్కువ ఇందులో వేయకూడదు. దాంట్లో స్పెసిఫిక్గా ప్లాస్టిక్ దాంట్లో అయితే ఇలా రాసింది ఉంటుంది మనకి ఇక్కడ డిష్ వాషర్ సేఫ్ అని చెప్పేసి అట్లా రాసింది ఉంటుంది. అవి మాత్రమే ఇందులో వేయాలి. ఎందుకు అంటే ఇది చాలా హాట్ వాటర్తోని వాష్ చేస్తుంది. సో ఎంత నీట్గా వాష్ అయిపోతాయంటే మనము కడిగితే ఎలా నీట్గా ఉంటాయో అంత నీట్గా వాష్ చేస్తుంది. సో హాట్ వాటర్తో వాష్ చేస్తుంది కాబట్టి జనరల్గా ఎక్కువ ప్లాస్టిక్ వేయను అనమాట. స్టీల్ అండ్ పోర్సిలిన్ ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్పూన్స్ కోసం సపరేట్గా ఇచ్చాడనమాట. సో ఎన్ని 1 2 3 4 5 ర్యాక్స్ ఇచ్చాడు. సో మీకు ఎన్ని స్పూన్స్ అంటే అన్ని స్పూన్స్ ఇందులో వేసేసుకోవచ్చు. వేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అన్ని బౌల్స్ నీట్గా పెట్టాను. ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు అనమాట. ఏంటంటే వాటర్ స్ప్రింకిల్ అయ్యేటప్పుడు రివర్స్లోనే పెట్టాలి మనం బౌల్స్. ఇలా స్ప్రింకిల్ అవుతాయి కాబట్టి సో వాటర్ అనేది లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తేనే అది నీట్గా వాష్ చేస్తుంది. అండ్ ఇలా వచ్చేసి ఇక్కడ మీకు చిన్నగా ఇలా వీల్ కనిపిస్తుందా, ఈ వీల్ ఇది వచ్చేసి ఈ వీల్లోంచే మీకు ఏంటంటే ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్లోంచే వాటర్ ఇలా ఫ్లష్ అయినట్టుగా వస్తాయి అన్నమాట. అది పైన ఇచ్చాడు, కింద ఇచ్చాడు అనమాట. 2 ఫ్లోర్స్కి ఎలా ఇచ్చాడు. సో దట్ పైకే వాటర్ వచ్చేస్తాయి, కిందికే వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. జనరల్గా అయితే ఒకటే ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చే డిష్ వాషర్స్, కొత్త డిష్ వాషర్స్లో మాత్రం ఇలా వస్తుంది అనమాట. పైకే వస్తుంది, కిందకే వస్తుంది అనమాట. సో అందులోంచి వాటర్ ఫ్లష్ అయిపోయి మనకి వెజల్స్ అనేది లోపలికి ఇలా పెట్టామనుకోండి, లోపలికి వాటర్ వెళ్ళిపోయి నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇందులో వచ్చేసి ఏ లిక్విడ్ అంటే ఆ లిక్విడ్ వేయకూడదు అనమాట. దీనికి సపరేట్గా లిక్విడ్స్ ఉంటాయి అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో నేను ఇందులో మాత్రం ఈరోజు మీకు నేను ట్యాబ్లెట్ వేసి చూపిస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి జనరల్గా ఫినిష్ అనమాట. ఫినిష్ బ్రాండ్ వాళ్ళది ఇది ట్యాబ్లెట్స్. సో ఒక ప్యాక్లో అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. 14 ప్యాక్, 30 ప్యాక్ అట్లా ఈ ప్యాక్ అనమాట. ఇది ఇక్కడ వాడు స్పెసిఫై చేసి ఇస్తాడు, దిస్ ఇస్ ఫర్ డిష్ వాషర్ అని. ఎందుకు అంటే ట్యాబ్లెట్స్ అనేది ఓన్లీ డిష్ వాషర్కే యూజ్ చేస్తాము. లిక్విడ్స్లో మాత్రం స్పెసిఫిక్గా డిష్ వాష్ యూజ్, హ్యాండ్ వాష్ యూజ్ అని వాడు స్పెసిఫిక్గా ఇస్తాడు. అది మాత్రమే యూజ్ చేయాలి. సో నేను ఈరోజు మాత్రం ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను. అవి ఎలా ఉంటాయంటే చూపిస్తాను చూడండి. ఇది ఇలా ఉంటుందన్నమాట ఒక్కొక్క ట్యాబ్లెట్. సో ఇది వచ్చేసి మనము ఇక్కడ పెట్టాలి. అది దానికి స్పెషల్గా డిష్ వాషర్లో దీనికి స్లాట్ ఇస్తాడు. మనం ట్యాబ్లెట్ యూజ్ చేయకపోతే అందులోనే మనం లిక్విడ్ వేసుకోవాలన్నమాట. లిక్విడ్ వేసుకొని ఇది ఇలా క్లోజ్ చేసేసి సో దానిదే ఏంటంటే అందులోంచి తీసుకొని సో నీట్గా వాష్ చేసేస్తుంది అనమాట. సో మనం మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని చూడాల్సిన అవసరం లేదు. వన్స్ ఒక్కసారి ట్యాబ్లెట్ వేసి బౌల్లో పెట్టేసి క్లోజ్ చేసేసామంటే ఇంకా ఫినిష్ అనమాట. దాని పని అది చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా మనం క్లోజ్ చేసేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చాడు. సెలెక్ట్ సైకిల్ అని చెప్పేసి హెవీ, నార్మల్, 1 hour అండ్ రిన్స్. సో మనం ఒక
1 అవర్ రిన్స్కి నేను సెలెక్ట్ చేశాను. జనరల్గా నేను ఇదే పెడతాను. సో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 1 అవర్. అండ్ ఇక్కడ డిలే అవర్స్ అని ఇచ్చాడు. సో మీరు బోర్డులు పెట్టేసినాక 2, 4, 8 అంటే 2 అవర్స్ తర్వాత అయినా, సో 2 అవర్స్ తర్వాత అయినా స్టార్ట్ చేయొచ్చు, 4 అవర్స్ తర్వాత అయినా స్టార్ట్ చేయొచ్చు, 8 అవర్స్ తర్వాత అయినా స్టార్ట్ చేయొచ్చు. సో డిలే అవర్స్ ఇలా ఉంటుందన్నమాట. సో 1 అవర్కి సెట్ చేశాను కాబట్టి హీట్ వాటర్తోని క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దిస్ ఈజ్ ద స్టార్ట్ బటన్. మనం ఇది సైకిల్ అంతా ప్రెస్ చేసేసుకొని అన్ని సెట్టింగ్స్ కరెక్ట్గా పెట్టేసుకొని ఇది కొట్టేస్తే స్టార్ట్ అయిపోతుంది. అండ్ క్యాన్సిల్కి కూడా ఇప్పుడు మనము క్యాన్సిల్ చేయాలనుకున్నాం అనుకోండి, జస్ట్ హోల్డ్ ఫర్ 3 సెకండ్స్. హోల్డ్ ఫర్ 3 సెకండ్స్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇది ఇలా మనం నొక్కేసామనుకోండి స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద డిష్ వాషర్ ప్రాసెస్ అనమాట. అండ్ మీకు మొత్తం క్లీన్ అయ్యాక కూడా ఎలా ఉంటుందనేది చూపిస్తాను అయిపోయాక. నేను ఆన్ చేశాను, చూసారా ఇక్కడ ఎల్లో లైట్ ఇండికేటర్ వస్తుంది కదా. సో ఇది ఆన్ అయినట్టు అనమాట. మీకు మొత్తం ప్రాసెస్ అయిపోయాక కూడా మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది కదండి. సో ఫినిష్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే చాలా నీట్గా క్లీన్గా వాష్ అండ్ డ్రై అయిపోయి మనకు కనిపిస్తాయి.